గద్దరు ఈ తెలంగాణ సమాజానికి దిక్సూచి. మా తరానికి, అంతకుముందు మాకు ముందున్న తరానికి శ్రీశ్రీ ఎట్లనో నిజంగానే వాళ్ళు శ్రీశ్రీ పుస్తకం పట్టుకొని పెరిగిండ్రు. శ్రీశ్రీని చదివి నిరంతరం దాన్ని కోట్ చేసుకుంటూ వాళ్ళు తమ జీవితాన్ని నిర్వహించుకున్నారు. మా తరానికి వచ్చేసరికి శ్రీశ్రీ కనుమరుగైపోయింది. ఇంకా పూర్తిగా పోలే కానీ కనుమరుగై గద్దరు ఆ స్థానంలోకి వస్తున్న సమయం అది. గద్దరు ఆ రోజు మనం ఏం చేయాలి అనే ప్రశ్నకి ఒక సమాధానం గద్దరు పాటని. ఇంకొక మార్గం మాకు అందరికీ కూడా ఆ రోజుల్లో యువతకు కలిగిందంటే ఇక అది ఆయన పాటని. ఆ పాట విని పెరిగినటువంటి వాళ్ళు. ఆ పాట అంటే కూడా ఒక్క పాట రెండు పాటలు అని కాదు. ఈ ఆకాశం కింద ఎన్ని అంశాలు ఉన్నాయో అన్నిటి మీద రాసిండు. ప్రతిదీ కూడా మనకు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగానే చాలా సూటిగా ఉంటుంది ఆయన సందేశం. మార్మికత ఉండదు, దాంట్లో దాపరిక ఉండదు, చాలా సూటిగా చెప్తాడు. మీరు ఇంతసేపు చాలా పాటలు పాడినారు కానీ అసలు అప్పుడు బాగా ఉర్రూతలూగించినటువంటి పాటలు కూడా చాలా ఉన్నాయి. ఆయన పోలీసుల మీద రాసిన పాట అప్పుడు మామూలు విషయం కాదు. నాసా కింద మీసా కింద నువ్వు నేను జైల్లో పోయినామని పాట రాసిండు. నీకు నాకు తేడా పోలీస్ అన్న, నాసా కింద మీసా కింద అని పాట రాసిండు. ఆ పాట రాస్తే పోలీసులు సాటుగా పోయి ఏడ్చి మీటింగ్ అయిపోయినాక ఆ చీకట్లని నిలబడి జేబులోకి వెళ్ళి 5 రూపాయలు తీసిచ్చారు. అంటే ఆయన అంటేనే అంత కోపం అధికారులకు ఉన్నటువంటి సమయంలో పోలీసులు ఆ రకంగా ఆయనకు డబ్బులు ఇచ్చినటువంటి సమయం అది. వాళ్ళు కూడా మనోళ్ళేరా అని చెప్పి పైసలన్నీ మూటగట్టి వాళ్ళు ఇచ్చినవన్నీ ఆడ కుప్పబోసి వాళ్ళ గురించి మాట్లాడుతుండే. అప్పుడు రిక్షా కార్మికుల గురించి రాసింది. ఇప్పుడు అది అసలు పూర్తిగా ఎవరు వింటలేరు కానీ జరభద్రం కొడుకు సినిమాలో వచ్చింది కూడా తర్వాత రంగుల కల్లో. అట్లాంటి పాటలు. ఎన్టీ రామారావు కాలంలో ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. భీకరమైన సమ్మె 56 రోజులు జరిగింది. ఆ సమ్మెలో మాట్లాడటానికి గద్దర్ను పిలిస్తే ఆ సికింద్రాబాద్లో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి హ్యాబిట్స్లో వాళ్ళ ఆఫీస్ దాకా వచ్చేదాకా రాసుకుంటూ వచ్చిండు. సమ్మెని జన్మకు రన్ను అని పాట రాస్తే ఆ పాట మామూలుగా హిట్ కాలేదు. ఆ పాట సాయిబాబా మీద రాసిన పాట. సాయిబాబా సన్నాయి బాబు అంటే నిన్ను ఆ నీళ్ళల్లో పడేస్తే సముద్రం అంతా పెట్రోల్ ఇద్దేమో కరువు తీరుతుందని పాట రాస్తే అది విపరీతంగా నవ్వుకునేటోళ్ళు. అంటే ఇన్ని రకాలైనటువంటి పాటలు విని ధరల మీద రాసిన పాట. ఎన్ని రాసినా అప్పుడు ఆయన రాసిన ఆ పాటనే ఇప్పటికీ కూడా వినాలంటే ఆకట్టుకుంటుంది, సందేశాత్మకంగా కూడా ఉంటుంది. అన్ని రకాలైనటువంటి పాటలు ఆయన రాస్తే భారతదేశం భాగ్యసీమర అనేది ఆనాటి రాజకీయాలను ఇంకా సంపూర్ణంగా విశ్లేషించింది. తాకట్టులో భారతదేశం తరిమిల్ నాగిరెడ్డి రాసినట్టు అంత పెద్ద పుస్తకం అక్కర్లేదు, ఈయన ఒక పాటలో మొత్తం సారాంశం చెప్పి పారేసి అంత అద్భుతంగా అసలు ప్రతి రాజకీయ నాయకుని మీద కామెంట్స్. అందులో చాలా పొడుగైన పాట కానీ ఆయన పాడితే ఇది చాలా గొప్పగా ఉండే. ప్రతి కార్యక్రమంలో తప్పకుండా గద్దరా పాట పాడి అంతటి ఒక ఆ ప్రభావం అనేది ఆ రోజుల్లో సమాజం మీద పడేసింది. మరి ఇవాళటి మాదిరిగా ఒక పేరు కాదు. రవీంద్ర భారతిలో నిన్న మీటింగ్ పెట్టిండ్రు, అందరూ మాట్లాడినరు ఆయన గురించి. ఆ పరిస్థితి లేదు. నిరంతరం పోలీసులు వెంటాడుతున్నటువంటి సమయం. ఆ పాటలు పాడటం అంటే సాహసం కావాలి, మామూలు విషయం కాదని. తారకం గారు పోలీసులు అరెస్ట్ చేస్తే అనే పుస్తకం రాస్తేనే సహించలేదు. నాకు కూడా హక్కులు ఉంటాయి సార్, నువ్వు నన్ను అరెస్ట్ చేయొద్దని జనం మాట్లాడిండ్రు ఆ పుస్తకం చదివి. పోలీసులు ఆ పుస్తకం చించి కింద పడేసి కాళ్ళతో తొక్కుతూ ఇంకెక్కడున్నాడు రా మీ తారకం చూపి అని చెప్పి మీద పడి కొట్టిన కాలం. ఇంకా గద్దరు పాట అంటే సహిస్తారా? ఆ పాట తెలంగాణ సమాజము మారటానికి అది ప్రాతిపదిక అయింది. ఆ పాట తెలంగాణ చైతన్యానికి ఒక పతాకలాగా ఆ పాట నిలిస్తే ఆ పాట ఆ చైతన్యానికి ఉద్దీపన చేసి దాన్ని మరింత తీర్చిదిద్ది ప్రజలు ముందు కదలటానికి ఒక తొవ్వ వేసింది ఆ పాట.
అట్లా తెలంగాణలో మామూలుగా దిగువ స్థాయి ప్రజలందరూ ఒక తెగువతో నిలబడి ఊళ్ళల్లో ఉన్న భూస్వామ్య ఆధిపత్యాన్ని కూలదోసిందంటే అది ఆ శక్తినిచ్చింది ఆ పాట. అట్లా గద్దరు ప్రతి ఇంట్లో ఒక పేరైపోయిండు, ప్రతి మనిషికి ఒక ఆకర్షణ. అట్లా గద్దరు ఎదిగిండు. ఆ ఎదిగినటువంటి సమయం అది. ఆ ఎదిగినటువంటి గద్దరు సాధారణ ప్రజలు ఆయనను లేపి నిలబెట్టిండ్రు. తెలంగాణకున్న గొప్పతనమే అది. నీకే కీర్తి కిరీటాలు చూడరు, నీ వెనక ఎంత ఆస్తి ఉంది అనేది చూడరు. నీకుండేటువంటి ఆ శక్తిని బట్టి నువ్వు వాళ్ళతో ఉన్నావా లేదా అనే దాన్ని గుర్తించి వాళ్ళు ఒక కీర్తిని అందజేశారు. వాళ్ళ మనుషులు మామూలు మనిషినే ఇంకొక తమ సాటి మనిషినే ఆయనను పైకి లేపి కూర్చోబెట్టింది. తమవాడు ఆయన సినిమాల హీరో కాదు, పెద్ద రాజకీయ నాయకుడు కాదు, ఆయన పైసలున్న ఆయన కాదు. మామూలు గోసి గొంగడేసుకున్న ఒక వ్యక్తిని తెలంగాణలో ఒక హీరోగా చేసి ఆరాధించిందంటే అది మామూలు విషయం కాదు. అట్లాంటి ఒక మార్పును మనం తెలంగాణలో చూసినాం. ఆయన అనేక అంశాలు దళిత ఉద్యమం మీద రాసింది, తెలంగాణ మీద రాసింది, కార్మికుల సమ్మెల మీద రాసింది, సింగరేణి కార్మికుల మీద రాసిండు, విద్యార్థుల మీద రాసిండు. ప్రతి అంశం మీద ఆయన పాట రాసిండు. అన్ని ఉద్యమాలకు అండగా ఉన్నాడు. ఆయన గలమెత్తి పాడటం మొదలుపెట్టే కాడ నుంచి ఆయన అండగా నిలవని ఒక్కటంటే ఒక్కటి ప్రజాస్వామిక ఉద్యమాన్ని మీరు చూపించండి అంటే మీరు చూపించలేదు. దళిత ఉద్యమం తలెత్తినప్పుడు ఆయన అండగా నిలిచిండు ఆ ఉద్యమానికి. దానిలోని ప్రజాస్వామిక ఆకాంక్షను ప్రపంచానికి వినిపించింది. మహిళల హక్కుల కోసం ఆయన కంటే గట్టిగా నిలబడినటువంటి వ్యక్తి లేడు. తెలంగాణ ఉద్యమం వస్తే మళ్ళీ దానికి అండగా నిలబడినటువంటి వాళ్ళల్లో తప్పకుండా గద్దరు పేరు ప్రథమ స్థానంలో ఉంటుంది. దాంట్లో ఎవరికి అనుమానము ఉండవలసిన అవసరం లేదు. ప్రతి దగ్గర కూడా ఆయన పాట ఆ తెలంగాణ చరిత్రకు పెనవేసుకొని పోయింది. ఆ చరిత్ర ఎట్లా నడిస్తే గద్దర్ పాట అట్లా నడిచింది. ఆ చరిత్రకు తొవ్వలు వేసింది, రోడ్డు వేసింది, ముందుకు నడిపించింది. అది ఆ క్రమంలోనే జహీర్ అలీ ఖాన్ గారితో మిత్రుత్వం ఎట్లా సాధ్యమైంది అంటే 90 మీరు ఊహించలేరు. 80-90 దశకం. 80 దశకంలో విపరీతంగా హైదరాబాద్లో అల్లకల్లోలంగా ఉన్నటువంటి కాలం. రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం, పదవుల కోసం, కుర్చీల కోసం నగరాన్ని తగలబెట్టడానికి కూడా వెనకాడనటువంటి సమయం అది. మతం పేరుతో ఘర్షణలు రెచ్చగొట్టి ఆ ఘర్షణల నడుమ మనుషుల మధ్యన వాళ్ళు నిప్పు పెట్టి వాళ్ళ మధ్యన ఘర్షణ పెట్టి చెలగాటమాడుకున్నారు. ఆ మంటలతో చెలగాటమాడుకున్నటువంటి సమయం అది. ఆ సమయంలోనే చాలామంది మధ్యతరగతి ముస్లింలు కూడా చాలా తమ ఆలోచనలను మార్చుకున్నారు. మామూలుగా తమ ఇంటికి తాము పరిమితమైనటువంటి వాళ్ళు ఎందుకు ఇట్లా జరుగుతున్నది, మేము గౌరవంగా బతికిన వాళ్ళం, మా జీవితం ఎట్లా ఎందుకు విధ్వంసమైంది అనేటువంటి విషయాన్ని ఆలోచించటం ప్రారంభించింది. ఆ ప్రారంభం ప్రయాణంలో మొట్టమొదట గొంతు విప్పినటువంటి కొద్ది మందిలో జహీర్ అలీ ఖాన్ గారు. 92లో అనుకుంటా హైదరాబాదులో అయోధ్య కాండ తర్వాత ఒక సెమినార్ పెట్టింది. మేమెన్నడూ కూడా అట్లాంటి వ్యక్తులను ఒక హక్కులకు సంబంధించిన సమావేశంలో కమ్యూనలిజానికి వ్యతిరేకంగా ఒక మీటింగ్లో అట్లా మాట్లాడతారని ఊహించలేదు. అద్భుతమైన ఉపన్యాసాలు. నిజంగా హైదరాబాద్లో ఈ 30-40 ఏళ్లలో జరిగిన ఒక మంచి సభల్లో అది కూడా ఒకటి ఆ లిస్టులో చేర్చవలసిందే. అటువంటి సభ ఆ రోజు. ఆ సభ జరిగిన తర్వాత ఎక్కడికక్కడ ఈ మతతత్వానికి వ్యతిరేకంగా పనిచేయటం చాలామంది ప్రారంభిస్తే అందులో మొట్టమొదటి స్థానం జహీర్ అలీ ఖాన్ గారు. ఎందుకు ఆ స్థానం వారికి ఉంటుంది అంటే జహీర్ అలీ ఖాన్ గారు తప్పనిసరిగా ఒక వెనుక ఉన్న తాను నిరంతరము ఒక ప్రజాస్వామిక విలువలతో కూడిన భారతదేశం రావాలి అని చెప్పి తాపత్రయపడ్డాడు. అది గుజరాత్లో అల్లకల్లోలాలు జరిగిన, బీహార్లో మత ఘర్షణలు చెలరేగిన, ఇంకొక చోట ఆదివాసులు దళితులపై దాడులు జరిగిన జహీర్ అలీ ఖాన్ అక్కడున్నారు. జహీరుద్దీన్ అలీ ఖాన్ వారి పూర్తి పేరు. నిజాం కాలేజీ స్టూడెంట్. ఒక మానవతా విలువల కోసం నిలబడ్డాడు. ఆయన ఆ మానవతా విలువల్ని ఎంత జీర్ణించుకున్నాడంటే
భారతదేశంలో దానికంటే రాడికల్ అంశం ఇంకొకటి ఉండదు. సాటి మనిషిని కులమతాలకు అతీతంగా ప్రేమించడం కంటే రాడికల్ విలువ ఇంకొకటి లేదు. చాలా అద్భుతమైన అనిపిస్తుంది మనకు ఇవాళ. కానీ చాలా చిన్న విషయం. అనేక సందర్భాల్లో గద్దర్ ఈ విషయాన్ని పేర్కొంటాడు. 92 93 ఎప్పుడైతే అయోధ్యకాండ జరిగిందో మన హైదరాబాద్ చుట్టుపక్కల చాలా మసీదులు కూలినాయి. మేమంతా తిరిగినాం. జాదవ్ సాబ్ నేతృత్వంలో ఊరూరు తిరిగి ఏం జరిగింది, ఎందుకు ఇట్లా జరిగింది అని రికార్డ్ చేసినాం. ఒక ఊరుకు నేను జాదవ్ సాబు కలిసే వెళ్ళినాం. వెళ్తే ఆ ఊళ్ళో కూర్చొని మాట్లాడుతుంటే అంటే వాళ్ళు, మీరు ఇంద్రారెడ్డి మీకు పరిచయం అని విన్నాము, అట్లా మీరు బతికిపోయినరు అని అన్నారు. ఆ రోజు మాతో నాకు కొంచెం భయం అవుతుంది, కానీ జాదవ్ సాబ్ ఇట్లాంటి వాటికి బెదిరే మనిషి కాదు. ఆయన చాలా సూటిగా చెప్పిండు. నీ అసంటోళ్ళను 100 మందిని చూసిన ఏం బిక్తావు నువ్వు అని అన్నాడు. ఊరూరు వాళ్ళు తగ్గిండ్రు, ఒక్క నిమిషం తగ్గిండ్రు అందరు. ఏందా మీరు ఏమీ దిక్కు మొక్కు లేనుని పట్టుకొని వాడి మసీదుని కూలిస్తే నీకేమొచ్చింది అని అడిగింది. వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అప్పుడు మేము శంకర్పల్లిలో మీటింగ్ పెట్టినాం. సంత జరిగే రోజు నరేంద్రనాథ్ అని ఉండేవాడు, లోకాయన్ అనే సంస్థకు పనిచేసేవాడు. అప్పుడు పౌర హక్కుల సంఘం సభ్యుడు. మత కల్లోలాలకు వ్యతిరేకంగా ఏక్తా అనే సంస్థను నడపడంలో కీలక పాత్ర పోషించింది ఆయన. హైదరాబాద్ ఏక్తా కొన్ని వందల వేల కరపత్రాలు పంచినాం. ఈ కార్యాచరణ అనేది మనుషుల్ని దగ్గరికి తీసి అట్లా ఇద్దరు చాలా సన్నిహితులైపోయింది. అంటే ఎక్కడ మిత్రులైనా ఉద్యమమే మనల్ని కలుపుతుంది. మన మిత్రుత్వాన్ని పెంచేది కూడా ఉద్యమమే. గద్దరు జహీరుద్దీన్ అలీ ఖాన్ గారు ఒకటైనరు అంటే ఈ క్రమంలో వాళ్ళు, అంటే ఇన్ని ఉద్యమాల వెంటే గద్దర్ నడిచింది. దండలో దారం కదా లోపల అంతఃసూత్రంగా ఉన్నట్టు ఈ ఉద్యమాలన్నింటికీ అంతఃసూత్రంగా ఆయన నిలిచిండు. కాబట్టి అట్లా అందరూ కూడా ఒకటై అనేక కార్యక్రమాల్లో గద్దర్కి ఏదన్నా అయిందంటే అది మొట్టమొదట దాన్ని బాధపడేటువంటి వాడు జహీరుద్దీన్ అలీ ఖాన్. ఆయన చనిపోయిన రోజు వెంట నడిచి ఆయన ఆరోగ్య పరిస్థితిని లెక్క చేయకుండా, నిజంగా చాలామందిని చెప్పినాం ఆ వాహనంలో ఎక్కకు నువ్వు అని, నీ కార్లో నువ్వు ప్రయాణం చెయ్యి. కానీ ఆయన ఆ రోజు ఆయన సంబంధం ఎంత గట్టిదంటే దాన్ని కాదనలేకపోయిండు. ఆ వ్యాన్లో ఎక్కిండు, బయలుదేరిండు, ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణంలో గద్దర్ కానీ చాలామంది మేము ఒక నిర్ణయానికి ఏమొచ్చినామంటే, భారతదేశంలో ఒక గొప్ప విలువ కలిగినటువంటి గ్రంథము భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులే కనుక అమలు కాగలిగితే మన సమాజ స్వరూపమే మారిపోగలుగుతుంది. ఒక నిశ్శబ్ద విప్లవం రాగలుగుతుంది. అది గద్దరు పదే పదే ప్రచారం చేసిన అంశం. లకడికాపూర్లో ఎక్కడనో నాకు అది గుర్తులేదు, కానీ ఒక హోటల్లో మీటింగ్ పెట్టి రాజ్యాంగం కోసం ఇంకా నేను తిరుగుతా ప్రయాణం చేస్తాను, కానీ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన అంతా ఎక్కువగా విస్తృతంగా ఒక యాత్రని చేయలేకపోయినా దానికోసం ఆయన నిబద్ధతతో ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని దాన్ని చదివి ఔపాసన బట్టి దాని మీద రాసి, దాని మీద పాట ఒక్కటే ఆయన రాయలేదు, కానీ చాలా విస్తృతంగా దాని మీద ఆయన మాట్లాడాడు. ఆయన కోరింది ఏంటంటే ఇవి అమలైతే ఇంకేం కావాలి మనకు, మనం కోరిన మార్పు రాదా? అది ఆయన కోరుకున్నటువంటి అంశం. ఇవాళ నేను అనేది ఏంటంటే అది జహీరుద్దీన్ అలీ ఖాన్ గారు కానీ లేకపోతే అది గద్దర్ కానీ, ఇవాళ మన బాధ్యత ఏంటంటే ఆ రాజ్యాంగ విలువలను మనం అమలు చేయగలిగితే, దాన్ని కాపాడగలిగితే, మనం ఇవ్వాలనుకుంటాం ఇదేమన్నా గొప్ప విషయమా అని. కానీ మొన్నటి ఎన్నిక రాజ్యాంగం కోసమే కదా, కాదా? ఎన్నిసార్లు ఈ రాజ్యాంగాన్ని తీసిపారేస్తామన్నారు? ఎందుకంటే ప్రజల హక్కులను గుర్తు చేసినప్పుడల్లా రాజ్యాంగం అడ్డం వస్తున్నది, దాన్ని ఊడవీకి అవతల బారేద్దాం, కొత్తది తెచ్చుకుందాం అనుకున్నప్పుడల్లా మన లాంటి వాళ్లకు భయము, అట్టడుగు వర్గాలకైతే ఇంకా తీవ్రమైనటువంటి భయం, మేమేమైపోతామో అనేటువంటి భయం చెలరేగింది. ఈ విషయాన్నే గద్దరు గ్రహించి విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహించాలని చెప్పి అనుకున్నాడు. నేను చెప్పేది ఏంటంటే గద్దర్ను గుర్తుంచుకోవటం, జహీర్ అలీ ఖాన్ గుర్తుంచుకోవటం అంటే ఆ మానవతా విలువలకు కట్టుబడి ఆయన కోరుకున్నట్టుగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుతూ దాన్ని ఆచరణలో పెట్టడానికి. మీరు ఒక్కసారి ఊహించి చూడండి, ఆచరణలో పెట్టడం అంటే మామూలు విషయం కాదు.
ప్రతిసారి మనం అనుకుంటాం ప్రజాస్వామికవాదులం అయిపోయినామని అనుకుంటాం, కానీ జీవితంలో ఒక పార్శ్వమే ప్రజాస్వామికవాదులం అయిపోయి ఉంటాం. ఎక్కడో ఒక దగ్గర ఇంకొక పార్శ్వం మనలో అప్రజాస్వామికమైన అంశం మిగిలే ఉంటుంది. మన ఇంటికి పోయినాక మహిళల విషయంలో అప్రజాస్వామికంగా ఉంటాం, పిల్లల విషయంలో అప్రజాస్వామికంగా ఉంటాం, మనకంటే కింద ఉన్నవాడిని చూస్తే అప్రజాస్వామికంగా ఉంటాం. ఎక్కడో ఒక దగ్గర ఈ ధోరణి మన లోపల కూడా ఉంటుంది. కొట్లాడటము ప్రజాస్వామిక విలువల కోసం అంటే అర్థం ఏకకాలంలో మనల్ని సంస్కరించుకోవటం కూడా. ఆ సంస్కరించుకొని ప్రజాస్వామిక విలువలతో కూడిన ఒక సమాజ నిర్మాణానికి కట్టుబడి నిబద్ధతతో దానికోసం పనిచేయటమే మనం గద్దర్కి ఇవ్వగలిగేటువంటి నివాళి. గద్దర్కి ఏదైనా నిజంగానే మనం కట్టాలనుకుంటే అది గద్దర్ ఆలోచనలను వ్యక్తీకరించే విధంగానే ఉండాలి. ఆయన పాటలను, ఆయన ఆలోచనలను, ఆయన జీవనయానాన్ని వ్యక్తీకరించేదిగా ఉండాలి. అది ఆయన ప్రత్యేకమైనది అయి ఉండాలి, అది ఆయనకు విశిష్టతనిచ్చేటువంటిదిగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అటువంటి దానికోసం తప్పకుండా హైదరాబాదులోనే మన అందరం కలిసి ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇంకొకరితో పోటీ అవసరం లేదనేది కూడా నా అభిప్రాయం. మన్నించండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా, మీరు ఏమనుకోకండి. అది మనం సీరియస్గా ఆలోచించి అనుకుంటే అందరం కలిసి మాట్లాడదాం, దానికోసం ఆ ప్రయత్నం చేద్దాం. అది ఎట్లా ఉండాలనేది బహుశా ఒక మంచి ఎవరైనా ఆర్కిటెక్టు దాన్ని ఆయన ఉద్యమము, ఆయన జీవితం తెలిసిన వాళ్ళైతేనే దాన్ని ఊహించగలుగుతారు. అటువంటి దాన్ని మనం తప్పకుండా ఆలోచిద్దాం. ఆయన పాటలను నిక్షిప్తం చేయటమే కాదు, దానిపైన పరిశోధన జరగాలి. ఆఖరిగా ఆయన రాజ్యాంగం మీద చాలా మాట్లాడిండు, చాలా రాసిండు. అవన్నీ కూడా ఒక పుస్తకంగా రావాలని ఇంతకుముందే సూర్యం గారిని కూడా నేను అడుగుతా ఉన్నాను. వారికి చాలా విషయాలు, చాలా ఆలోచన చేసిండు ఆ అంశాల మీద. బహుశా నేను అనుకోవటం అది కూడా మనం ఒకటి సీరియస్గా చేయవలసినటువంటి పని. తెలంగాణ ఈ 40 ఏళ్లలో జరిగిన మార్పు మామూలు మార్పు కాదు. మొత్తంగా భూకంపం వచ్చి చెదిరిపోతే ఎట్లా ఉంటుందో అట్లా సమాజం అనేది మారింది. ఆ మార్పు జరిగిందంటే గద్దర్ ఉండబట్టి సాధ్యం. అది నా దృష్టిలో గద్దర్ పాత్ర. అట్లా గద్దర్ని గుర్తుపెట్టుకోవటానికి ప్రయత్నం చేయటమే కాదు, ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి మనం అందరం కూడా పూనుకోవాలని మీ అందరినీ నేను అభ్యర్థిస్తున్నా. ఊళ్ళల్లో మామూలుగా అల్లం రాజయ్య కథలో అంటాడు కదా, కాళ్ళ కింద మట్టి కళ్ళల్లో పడ్డట్టు అని. కాళ్ళ కింద మట్టి కళ్ళల్లో పడ్డట్టు అయింది అంటే అది గద్దర్ పాట చేయబట్టే. అది మామూలు విషయం కాదు. గూడాంజన్న పాటలో రాసినట్టు దొరయేందిరో వాని పీకుడేందిరో అంటానికి ఎంత సాహసం కావాల్సి వచ్చింది. నేను ఇక్కడ ఒక్కటే లాస్ట్కి ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఇక్కడ ఒక ఊళ్ళో ఆలేరు దగ్గర చాలా ఘర్షణలు జరిగినాయి అని అనుకున్నప్పుడు శంకరన్ గారి నేతృత్వంలో మేమందరం ఆ గ్రామాన్ని సందర్శించినాం. ఆ గ్రామంలో ఒక యువకుడు 25 ఏళ్ళు లోపే ఉంటాడు. ఊరంతా తిప్పి చూయించిండు. ఆఖరికి రచ్చబండ దగ్గరికి వచ్చినాక ఏం చేసిండంటే రచ్చబండ మీద కాలు పెట్టుకొని చేసేపు నిలబడ్డాక అదోటి ఇదోటి మాట్లాడి ఆఖరికి అక్కడి నుంచి కాలు కిందికి తీసి చెప్పేసుకొని మళ్ళా రచ్చబండ మీద తొక్కి దీని మీద కూర్చోటానికి నీళ్లు కొట్లాడినాం సార్ అని అన్నాడు. అంటే అది తెలంగాణ చరిత్ర, అది తెలంగాణ చరిత్ర. ఆ చరిత్రను నడిపించింది, శాసించింది గద్దర్ పార్టీ. అది. థ్యాంక్ యూ.